రచ్చా రాజకీయం @5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో నిరుపేద చిన్నారులకు నిమ్స్లో ఉచిత గుండె ఆపరేషన్లు ప్రక్రియ ముగిసింది. అంటే కోటికి పైగా ఓట్లు తెలంగాణలో గల్లంతవుతున్నాయా? పంజాగుట్ట శ్మశాన వాటికలో పూడ్చిన శవం మాయమైపోయింది. ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దామా? పుట్టిన బిడ్డ నవ్వు చూడాలని పేరెంట్స్ కోరుకుంటారు, కానీ ఆ బిడ్డనే చాలా అనారోగ్యంగా ఉంటే ఆ పేరెంట్స్ పైన ఎలాంటి స్థితి ఉంటుంది అనేది మనం చూసుకుంటే, ప్రతి 100 మంది చిన్నారుల్లో ఒక బిడ్డ పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతుంది. రకరకాల సమస్యలు, ఆ గుండె గదుల మధ్య రంధ్రాలు ఉండటం, గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో లోపాలు, గుండె కవాటాల్లో లోపాలు, ఇలాంటి కాంజెనెంటల్ అంటారు. చిన్నపిల్లల్లో ఈ పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది 8,000 మంది వరకు ఉంటున్నారట. అయితే వాళ్ళకి కొంతమందికి, అందరికీ సర్జరీ అవసరమా అంటే వాళ్ళ తీవ్రతను బట్టి మందులతో తగ్గించవచ్చు, సర్జరీతో తగ్గించవచ్చు. డబ్బున్న వాళ్ళ పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు, చికిత్స చేపిస్తారు. అదే చాలామంది పేద పిల్లల్లోని ఈ సమస్య ఎక్కువగా, గుండె జబ్బులు, గుండెల్లో రంధ్రాలు ఉండటం, చిన్నారుల్లో చాలా బలహీనంగా ఉండటం, వాళ్ళు పాలు తాగేటప్పుడే అలసిపోవటం, చాలా బరువు పెరగకపోవటం, నీరసంగా ఉండటం, వాళ్ళ పెదవులు అలాగే స్కిన్ కూడా నీలం రంగులో మారిపోతూ ఉండటం, ఇలాంటి లక్షణాలతో చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారు. ఆ పిల్లలు ఆ జబ్బుతోనే వందల వేల సంఖ్యలోనే ఎలాంటి చికిత్స నోచుకోకుండా చనిపోతున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ చిన్నపిల్లల ఈ గుండె జబ్బులకు సంబంధించి ప్రత్యేకించి ఒక స్కీమ్ తీసుకురావడం, ఆ స్కీమ్ ద్వారానే చాలామందికి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చికిత్సలు అయితే అందిస్తున్నారు. అయితే మళ్ళా అది కాస్త బాగా వీక్ అయిపోయింది. అంటే ఆరోగ్యశ్రీలో ప్రయారిటీ ప్రకారం ఎంతమందికి అనేది చాలా స్లోగా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో అంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు అది తగ్గించేశారు. ఈ పిల్లల సంఖ్య బాగా పెరిగిపోతుంది, వాళ్ళకు చికిత్స అందడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న నిమ్స్ ఆసుపత్రి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఆగస్టు 13వ తేదీ నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్లకు ఈ గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది. ఆ డ్రైవ్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఆపరేషన్ వరకు, ఆ తర్వాత ఫాలోఅప్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సిస్టమ్ కూడా డెవలప్ కావాలి. ఇప్పుడు కేవలం స్క్రీనింగ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు, ఇప్పుడు చాలామంది వేలల్లో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ప్రతి ఏడాది 8,000 మంది వరకు పిల్లలు ఈ గుండె జబ్బులతో బాధపడుతున్నప్పటికీ వాళ్ళల్లో ఒక 1,600 నుంచి 2,000 మంది పిల్లల వరకు అత్యవసర శస్త్రచికిత్స అవసరం అవుతుంది. వాళ్ళకు సరైన సమయంలో కనుక సర్జరీ జరిగితే వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు. అలా కాకుండా వాళ్ళ ప్రాణాలకే థ్రెట్ ఉంది. అలాంటి పిల్లల్ని ఇప్పుడు ఈ డ్రైవ్లో ఎవరికైతే సర్జరీ అర్జెంట్ ఉందో వాళ్ళను సర్జరీ చేయడానికి ఈ నిమ్స్ యంత్రాంగం మొత్తం సిద్ధమవుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఎవరు పిల్లలు ఫిట్గా ఉన్నారు సర్జరీకి, ఎవరికి అర్జెంటుగా అవసరం ఉంది, ఆ లెక్కలన్నీ తీసుకొని చేయనున్నారు. అయితే ఈ సర్జరీలు చేయడానికి లండన్ నుంచి ఒక వైద్య బృందం, రమణ దొన్నపనేని వైద్య బృందం కూడా హైదరాబాద్కు వచ్చింది. ఇటు నిమ్స్లో ఉన్న వైద్యులు, ఈ లండన్ వైద్య బృందం కలిసి హైదరాబాద్కు సంబంధించిన, అంటే తెలంగాణకు సంబంధించిన ఈ చిన్నారులు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సర్జరీ చేయడానికి కనీసం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు బయట పీడియాట్రిక్ సర్జరీ కోసం ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని నిరుపేదలకు ఇది అంది వచ్చిన ఒక గొప్ప అవకాశంగానే మనం చెప్పుకోవచ్చు. పంజాగుట్ట శ్మశాన వాటికలో పూడ్చిన చోటే శవం మాయమైపోయింది. చాలా దయనీయమైన కథ ఇది. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఉన్న ఘాన్సీ బజార్కు సంబంధించిన దంపతులకు నెలలు నిండని కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు చాలా, అంటే హైదరాబాద్లో ఉన్న, అంటే బంజారాహిల్స్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆ దంపతులు చాలా రోజులుగానే చికిత్స తీసుకుంటున్నారు. అయినా
అక్కడ ఉన్న ఆ మహిళ యొక్క ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడడంతో శనివారం నాడు ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు మృతి చెందాడు. మృతి చెందడంతో ఆ శోక సముద్రంలో మునిగిపోయిన ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే పంజగుట్ట శ్మశాన వాటికలో అక్కడ ఖననం చేశారు ఆ చిన్నారిని. అయితే ఆ ఫ్యామిలీపై పిడుగుపడ్డట్టు మరో దుర్వార్త ఆదివారం రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంకొక చిన్నారి కూడా పసికందు కూడా చనిపోవడంతో ఆ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత సోమవారం రోజు నిన్న వాళ్ళు మళ్ళీ ఒక చిన్నారి ఇక్కడ పంజగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశాం కదా, అక్కడే పక్కనే రెండవ చిన్నారిని కూడా చేయాలంటూ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అయితే అక్కడ షాకింగ్ న్యూస్, అక్కడ ఆ గుంతంతా ఏదైతే చిన్నారిని ఖననం చేశారో ఆ గుంత తవ్వి ఉంది. ఆ గుంతలో ఆ శ్మశాన వాటికలో ఉన్న ఎక్కడైతే పూడ్చారో మృతదేహం మాయమైపోయి ఉంది. వాళ్ళకి అసలే వాళ్ళ పిల్లలు చనిపోయారు, బాధలో ఉన్న వాళ్ళకి ఈ వార్త తమ చిన్నారిని ఎవరో మృతదేహాన్ని తీసుకెళ్లారో అన్న అంశాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయి నిర్మూలనవుతూ బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి వచ్చారు, వచ్చి అక్కడంతా మొత్తం పరిశీలించారు. అసలు ఈ పంజాగుట్ట శ్మశాన వాటికలో భద్రతాపరమైన ఏర్పాట్లు ఏమున్నాయి, ఎవరు వచ్చేవారు పోయే వాళ్లకు సంబంధించిన వివరాలు ఎందుకు సేకరించడం లేదు, సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు, పనిచేస్తే అసలు ఎవరెవరు వచ్చారు, రాత్రిపూట లోపల రావడానికి ఎవరెవరికి అనుమతి ఉంది, ఎందుకు వస్తారు, దీనిపై ఏమన్నా నిఘా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొక విషయం, అసలు ఎవరు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి, మూఢనమ్మకాలు ఏమన్నా తాంత్రిక పూజల కోసం ఆ చిన్నారి మృతదేహాన్ని ఏమైనా తీసుకెళ్లారా, లేకపోతే ఎవరు తీసుకెళ్ళి ఉంటారో, అవసరం ఏముంది, అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనే అంశాలని చాలా సీరియస్గానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎవరికి అవసరం ఉంది, మ్యాక్సిమం పంజాగుట్ట శ్మశాన వాటికల్లో దానం చేస్తారు, కొంతమందిని అక్కడ పూడుస్తారు. ఆ పూడ్చిన శవాలు గతంలో కూడా మాయమయ్యాయా, అసలు అక్కడ ఏమైనా మాఫియా పనిచేస్తుందా, ఈ మాఫియా వెనుక ఎవరున్నారు, ఈ డెడ్ బాడీలు ఎవరికి పంపిస్తున్నారు అన్న అంశాన్ని చాలా సీరియస్గానే పోలీస్ శాఖ తీసుకుంది. అయితే అక్కడ ఎవరైతే ఆ శ్మశాన వాటికలో ఉన్నారో అక్కడ ఉన్న సిబ్బంది అయితే దీనిపై ఆన్సర్ ఇవ్వడానికి ముఖం చాటేస్తున్నారు. ఆ కుటుంబం ఏదైతే గాన్సీ బజార్కు సంబంధించిన కుటుంబం ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడాలి అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీస్తే. ఇంకా పోలీసులు తమదైన శైలిలో వాళ్ళని విచారిస్తున్నారు. అయితే ఏమైంది, ఇది కేవలం తాత్కాలికంగా ఇప్పుడు జరిగిన సంఘటనేనా, గతంలో కూడా ఇలాంటివి అంటే శ్మశాన వాటికి వచ్చి అసలు వాళ్ళకి దగ్గర అంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఆ సిబ్బందికే ఉంటుంది, ఎవరు ఫాలో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరికైనా సమాచారం ఇస్తే బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారా, ఇక్కడ ఉన్న శవాల్ని వీళ్ళు అమ్ముతున్నారా, అమ్మితే వాళ్ళు ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, ఏమైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారా, అక్కడున్న స్టూడెంట్స్ తీసుకెళ్లారా, లేకపోతే ఈ తంత్ర పూజలు చేసే ఈ స్వాములు లాంటి వాళ్ళు, భూత ప్రేతాత్మ చేసే స్వాములు అలాంటి వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారా అన్న వివిధ కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ విషయం బయటపడాలి అనే దాని మీద మరికొంత సమయం పడుతుంది, ఇప్పుడు విచారణ దశలో ఉందని పోలీసులు ఫిర్యాదు చెప్పారు. నిన్నటితో తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసింది. అందరూ అనుకున్నట్టు 60 లక్షల ఓట్లు గల్లంతు, 74 లక్షల ఓట్లు గల్లంతు. ఇప్పుడు రియాలిటీ చూస్తుంటే కోటికి పైగా ఓట్లు గల్లంత అయ్యాయా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణలో ఉన్న 3,38,00,000 ఓట్లలో ఈ డిజిటలైజేషన్ చేయడానికి వచ్చిన ఫామ్స్ అయితే 2,64,00,000. అయితే ఇక్కడ 74 లక్షల ఓట్లు రాలేదు. అంటే ఎందుకు రాలేదు, ఇందులో ఎంతమంది గొడవ ఉంది, మరణించిన అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారు, ఎన్నికల సంఘం ఏమంటుందని చూసినట్లయితే పబ్లిక్ అంటుంది 74 లక్షల ఓట్లు గల్లంతు అంటుంది. ఎన్నికల సంఘం ఏమంటుందంటే ఈ 74 లక్షల ఓట్లు మనం పరిశీలనకు పెట్టాము, అంతవరకే చూడాలి అనేది
ఎన్నికల సంఘం వాదన. ఇందులో మరణించిన వారు ఎంతమంది ఉన్నారు, చిరునామా చేంజ్ అయ్యి అంటే రెండు ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వలస వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆగస్టు 17వ తేదీన ముసాయిదా జాబితా ప్రింట్ అవుతుంది. అందులో చూసుకున్న తర్వాత తమ పేరు లేకపోతే వాళ్ళు నోటీసులు, కొంతమందికి నోటీసులు పంపిస్తారు కదా, అవి దానికి ఆ క్లెయిమ్స్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం, ఎన్నికల సంఘంకు పెట్టుకుంటే మళ్ళీ కొన్ని ఓట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిజిటలైజేషన్ కోసం రాని ఫామ్స్ 74 లక్షల ఓట్లు. అంతేకాదు ఇంకొక 61 లక్షల ఓట్లు ఉన్నాయి. దాన్ని అనామలీస్ ఓట్లు అంటాం. అంటే అనామలీస్ ఓట్లు అంటే ఇప్పుడు 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉంటుంది కదా, ఆ పేరులో ఉన్న లోపాలు, ఇంటి పేరు అటుపక్క ఇటుపక్క లేదా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది, దాన్ని ఆ తర్వాత ఏజ్, అప్పుడు ఒక ఏజ్ ఇప్పుడు ఒక ఏజ్ మన వాళ్ళు కరెక్ట్గా రాయరు, రకరకాల ఏ టైంలో ఏ మూడు వచ్చిందో అలాగే చిరునామాలో కరెక్షన్స్ అన్నమాట. ఇంకా కొన్ని వ్యక్తిగత కరెక్షన్, పేరెంట్స్ పేర్లలో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్, చిన్న చిన్న మార్పులు, ఇలాంటి మార్పులు ఉన్నవి 61 లక్షలు ఉన్నాయి. ఎంత అయింది? 74 లక్షల ఓట్లేమో డిజిటల్ ఫామ్స్ రాలేదు, ఇంకొకటి 61 లక్షలేమో ఈ అనామలీస్ అని మనకు అనుకోవచ్చు. అన్మ్యాపింగ్ ఇప్పుడు మ్యాపింగ్ చేశారు కదా, అప్పుడు 2002కి ఇప్పటికి జాబితాకు మ్యాపింగ్ చేస్తే అన్మ్యాపింగ్ అయిన ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే 1 కోటికి పైనే ఉన్నాయి. ఇవన్నీ గల్లంతు ఓట్లా లేకపోతే మళ్ళీ వస్తాయా అంటే మనం అక్టోబర్లో అంటే ఫైనల్ జాబితాలను చూడాలి. ఇప్పుడైతే రేపు ఆగస్టు 17న వచ్చే ముసాయిదా జాబితాలో పేరు లేని వాళ్ళు ఎందుకు తమ పేరు లేదు, ఏమన్నా నోటీస్ ఇచ్చిందా ఎన్నికల సంఘం, ఏవే ఫామ్స్ సబ్మిట్ చేయాలి మళ్ళీ తమ ఓటు తీసుకురావడానికి, ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా చెప్తుంది తమ ఉద్దేశం కేవలం రిపీట్ కాకుండా చూడటమే, చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించడము అంటుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో తమకు ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కావాల్సిందే, ఓటు ఉండాల్సిందే. వాళ్ళు కనుక ఆ సరైన డాక్యుమెంట్స్, ఇప్పుడు ఫైనల్ రేపు వచ్చే ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఎందుకు పేరు లేదు అనే దాని మీద కావలసిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మళ్ళీ తమ ఓటు హక్కు పొందవచ్చు అంటుంది ఎన్నికల సంఘం. అయితే ఇప్పుడున్న మొత్తం ఈ ఓట్లలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వలసలు ఉన్నారు, ఇప్పుడు మనం చూడవచ్చు. అప్పట్లో సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉండేది, 2 రాష్ట్రాల్లో కూడా ఓట్లు ఉంటాయి, ఇక్కడ కూడా ఓట్లు అక్కడ కూడా ఓట్లు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఆంధ్రాలో తెలంగాణలోనూ ఏదో ఒక చోట ఉంటుందన్నమాట. సహజంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు తమ ప్రాంతంలోనే ఓటేయడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఓటు ఎగిరిపోతుంది. అలా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఎన్ని ఎగిరిపోయాయి ఇవన్నీ తెలియాలి అంటే మనం ఫైనల్ జాబితా వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.